హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములండి. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం క్షుణ్ణంగా చదువుకొని మనలో ఉన్నటువంటి భయాన్ని బయటికి వెళ్ళగొడదాం. ఎందుకంటే మన పితరుల కాలములో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ ధర్మశాస్త్రం వలన కేవలం భయం మాత్రమే ఉండేది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా మనల్ని బలపరిచారు. ఆ ఆత్మ ఎక్కడ ఉండునో మనలో నివసిస్తూ మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకున్నటువంటి భయం అంతా పోయి పాపము నుండి విమోచించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మన అపరాధ భావం నుండి మనల్ని విడిపించాడు. అందుకనే మనకి నిజమైనటువంటి స్వాతంత్రము మనకు వచ్చింది. కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని మనం పొందుకుంటున్నాము అంటే అది దేవుని యొక్క మహాకృపే. ఆ యేసయ్య మహాకృపను బట్టి మనం ముందుకు సాగుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ, నిజంగా మీరు ఈ యొక్క స్వాతంత్రం కలిగి జీవిస్తున్నారా? స్వాతంత్రులుగా ఉండాలని మీరు నిర్ణయించుకుంటున్నారా? అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, మా నాయన పాత నిబంధన కాలంలో ఆ యొక్క నాయన ధర్మశాస్త్రానికి భయపడ్డారు. ఇప్పుడైతే దేవా నీ ఆత్మ నాయన మరి మాలో ఉంది కాబట్టి మాకు స్వాతంత్రం వచ్చింది. ప్రభువా, మీ బిడ్డలు ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా స్వాతంత్రులుగా ఉండాలని, ఆ భయము నుండి విడుదల కలుగు చేసి పాప భయము నుండి రక్షించి మమ్మల్ని స్వాతంత్రులుగా చేసినందుకు మీకు వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.